నా పేరు ఎన్ శోభారాణి. నేను గత 3.5 సంవత్సరం నుంచి కడప జిల్లాలో పనిచేస్తున్నాను. 1986లో నేను అక్టోబర్ నెలలో జాయిన్ అయ్యాను. ఇప్పటివరకు నా జర్నీ 39 సంవత్సరాల 8 నెలల 9 రోజులు. ఈరోజు నా రిటైర్మెంట్ కార్యక్రమం. మీరందరూ ఇక్కడ నేను సర్వీసెస్ చేసిన మండలాల్లో ఆత్మకూరు, బనగానపల్లి, అవుకు, తర్వాత వెలుగోడు, గోస్పాడు, నంద్యాల మండలాల్లో సూపర్వైజర్గా వర్క్ చేశాను. తర్వాత 23వ సంవత్సరంలో నాకు ప్రమోషన్ మీద నేను కడప జిల్లాకు రావడం జరిగింది. కడప జిల్లాలో సిడిపిఓగా వర్క్ చేస్తూ ఈరోజు పదవీ విరమణ చేయించున్నాను. మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. నేను చేసుకున్నాను. ఏ మండలంలో అయినా కూడా వర్క్ విషయంలో కానీ న్యాయపరంగా, కర్తవ్యంగా, భద్రతగా ఇవన్నీ కూడా విధి నిర్వహణలో నిర్వహించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ మండలంకి వెళ్ళినా మేడం అనేటప్పటికీ అందరూ కూడా ఇష్టపడతారు. కష్టంగా వర్క్ అయినా అనుభవాలంటే చాలా ఉన్నాయి. అనుభవాలు చెప్పడానికి చాలా కష్టము. అంటే కష్టంలో అయినా, ఇరుకులో అయినా, ఇబ్బందుల్లో అయినా, ఏ దాంట్లో అయినా కూడా సాధ్యమైనంత వరకు సాల్వ్ చేసుకుంటూ నా జర్నీ ముగించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కేసు ఆనేలు. నా సొంత ఊరు గడివేముల. నేను కూడా మరి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1991 సంవత్సరంలో జాయిన్ అయినాను. మరి నా సర్వీస్ కొంచెం తక్కువగా 2012 సంవత్సరం మరి జనవరి 30 తారీఖున నేను కూడా రిటైర్డ్ అయ్యాను. ఎందుకనగా నాకు కొంచెం లేటుగా వచ్చింది నా ఉద్యోగము. అది అంతా కూడా మా మామ సలవ. ఇదే డిపార్ట్మెంట్లో ఎన్సి రామయ్య అని సూపరింటెండెంట్ 4 జిల్లాలకు రీజనల్ లెవెల్లో ఆయన ఉండి మాకు ఉద్యోగం ఇప్పించాడు. ఆయన ద్వారానే మేము ఇంతవరకు బాగా బ్రతుకుతున్నాం. ఆయన పెట్టిన దీపం, ఆ దీపాన్ని వెలిగించుకుంటూనే ఉన్నాం, కానీ ఆరిపోవడం లేదు. ఉద్యోగంలో ఆమె ఉద్యోగం ఆమెదే, మేము ఒకసాట ఆమె ఒకసాట. ఆమె ఏదో చుట్టుపలబడి ఏదో కుటుంబ పరంగా కూడా బాగానే చేసుకుంటూ వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు కుటుంబంలో కూడా ఇబ్బందులు లేకుండా తన కర్తవ్యాన్ని ఉద్యోగరీత్యా ఆమె చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కుటుంబంగా నేను రిటైర్డ్ అయ్యాను కాబట్టి నేను ఇంటికాడ చూసుకుంటూ నా పిల్లలను పోషించుకుంటూ చదివించుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మేము ఫ్యామిలీ పెట్టాలంటే, కడపలో పెట్టాలంటే ఇబ్బందికరంగా ఉంది. అక్కడ కొంత పొలం ఉంది, మాకు ఇండ్లు ఉన్నాయి, అవన్నీ భంగం అయిపోతాయని మేము కొంచెం ఇక్కడనే ఆమె హాస్టల్లో ఉంటూ ఆమె 3.5 సంవత్సరాలు గడిపింది ఉద్యోగం చేసుకుంటూ. ఇది సార్, థ్యాంక్ యూ సార్. మీ అందరికీ నా వందనాలు.